దీనిలో ఏముంటది అంటే, ఏ గవర్నమెంట్ పవర్‌లో ఉంటే, హ్మ్. ఆ సర్పంచ్‌లు అక్కడనే ఎళ్ళిపోతారు. అక్కడికెళ్ళిపోతారు. హ్మ్. ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ దగ్గర హ్మ్. పోతారు. హ్మ్. కానీ ఇయాల కాంగ్రెస్ పవర్‌లో ఉంది. ఎప్పుడు ఏముంటది అంటే, రూలింగ్ పార్టీలో పోతే మనకు మేలైతది, ప్రజలకి మేలైతది, పనులు అయితాయి. హ్మ్. ఆ మైండ్ ఫ్రేమ్‌తో. అవును. సో, సర్పంచ్ ఎలక్షన్‌లో టికెట్ ఉండదు. సింబల్ ఉండదు. సో, మెజారిటీ సర్పంచ్‌లు ఎవరు గెలిస్తే గూడా హ్మ్. వాళ్ళు 110% కాంగ్రెస్ పార్టీ తరఫే చూస్తారు. హ్మ్. సో, ఆ రిజల్ట్ ఈస్ ఇన్‌ఎవిటబుల్. అంటే రాసి ఉన్నది. అంతే. కాంగ్రెస్ దగ్గర వస్తారు. హ్మ్. సో, దట్ ఈస్ హౌ సర్పంచ్ ఎలక్షన్ విల్ రన్. హ్మ్. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్‌లో అధికార పార్టీ మీద 6 గ్యారంటీల వ్యతిరేకత ఉంది. అది గ్రామాల్లో కాబట్టి డెఫినెట్‌లీ బీఆర్ఎస్‌కి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో, అటువంటి వారికి ఏం సమాధానం చెప్తారు? చేస్తారు. హ్మ్. వాళ్ళ టీఆర్‌పీ కోసం, వాళ్ళ గెలుపు కోసం హ్మ్. తప్పకుండా కాంగ్రెస్ ఇది చేస్తలేదు అని చూపిస్తారు.